హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు మా పాప స్కూల్ డొమా కొట్టేసింది, అలిసిపోయిందంట. నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అలిసిపోయి ఇంకా డొమా కొట్టేసింది. ఇద్దరం కూడా లేట్గా లేసామండి. స్కూల్ లేదని నేను కూడా ఇంకా ప్రేయర్కి లేకుండా అంతే నిద్రపోయాను. కరెంట్ లేదని చెప్పి ఇంకా అలా బయట కూర్చున్నాను అనమాట. మా వదినలు రాత్రే వెళ్ళిపోయారు, ఫంక్షన్ అవ్వని ఇంటికి వచ్చిగానే వెళ్ళిపోయారు అనమాట. మంచి చెప్తే ఇంకా మా అన్నయ్య లేదులేమ్మ వెళ్ళాలని చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోయారనమాట. చూస్తూ ఉండండి అమ్మ కూతురు ఏం చేస్తామో ఈరోజు అనేది. ఈ వీడియో చూస్తూ ఉండండి. మీకు నచ్చుతండి కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అండి నేను ఇలా మోడల్ జడ వేసుకోవటం, ఎప్పుడు వేసుకోలేదండి. ఇంకా ఫంక్షన్కి మోదినోళ్ళు వేశారనమాట. పాలకూర ఉల్లు కారం చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తానో ఏంటో. ఫస్ట్ టైం నేను కూడా చేస్తున్నాను, యూట్యూబ్లో చూసాను అనమాట. మా వారం నుంచి అడుగుతున్నాను, ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇంకా పాలకూర ఉల్లికారం చేస్తాను. పాలకూర ఉల్లికాయ కారం అండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏమీ లేదండి, నూనె వేసేసేసి కొంచెం నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, పచ్చనిపప్పు, కరివేపాకు వేసేసి అది వేగిన తర్వాత పక్కన పెట్టేయాలండి. ఆ తర్వాత కొంచెం నూనె పోసేసి మళ్ళీ తాలింపు గింజలు వేయాలండి. తాలింపు అది మిస్ అయింది. ఆ తర్వాత ఇంకా పాలకూర శుభ్రంగా కడిగి వడగట్టిందనమాట. ఇంకా వడగట్టేసిన తర్వాత అది కొంచెం మగ్గుతూ ఉండగా ఇది చల్లారిన తర్వాత నాకు ఇదే ఉందండి, నేను మీషోలో తీసుకున్నాను. ఇంక ఇదే ఉంది. ఇంకా దీంట్లో దంచుకున్నాను అనమాట. కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ కొంచెం దంచేసి వద్ద పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత అది మగ్గిన తర్వాత దాంట్లో వేసేసుకోవటం అంటే సింపుల్గా. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. నిజంగా ఎలా ఉంటుందో అంటే తొందరగా పాలకూర ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చేసుకుంటే మాత్రం పాలకూర టేస్ట్ లాగా లేదు, అంతా బాగుందండి నిజం చెప్పాలంటే. ఇంకా మగ్గేసింది ఆ ఉల్లిపాయ అంతా వేసేసింది, ఆ పేస్ట్ వేసేసింది ఒక 2 మినిట్స్ అలా కలిపేసేసేస్తే కట్టేయటమేనండి. బాగా వచ్చింది. చూస్తూ ఉండండి మా వీడియోస్. ఫైనల్గా మా పాలకూర ఉల్లిపాయ కారం అయిపోయిందండి. ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడే మా వారు వచ్చాడండి. టైం ఎంత చూపించు బంగారం, ఒకసారి టైం చూపించవే. వాళ్ళ ఏంటి పెందలాడొచ్చో. కాయలు తక్కువ రేట్ ఎక్కువ. ఇది కనిపించటదమ్మా, అదిగో 6:27. ఇప్పుడు వాత పడతా. టైం వచ్చి 6:28. ఇంకా స్టార్ట్ చేశాడు. డోర్ వేసినా పోచున్నాడా. ఇంకా పావురాలకి మేత వేయటానికి స్టార్ట్ చేశాడండి మాట. తలాలేంటి ఇప్పుడు డాడీకి. ఏడ్చారు ఇద్దరు. అయిపోయిందండి. ఎలా ఉందో ఏంటో మా పిల్లలు చూసి చెప్తారు. అవి ఎలా ఉందో చూసి చెప్పు. బాగుందా? నిజంగా చెప్పాలి. నిజంగా బాగుంది. తిన్ను తొందరగా. నాటకాలు కూడా సరిగ్గా చెప్పు. నిజంగా బాగుందా? నేను కూడా తింటున్నానండి, ఎలా ఉందో చూద్దాం. నిజంగా బాగుందండి, కానీ కొంచెం ఉప్పు తగ్గినట్టుంది. అంతా బాగుంది కదా. ఫైనల్గా పాలకూర ఉల్లికారం బాగుందండి. రొట్టెతో దంచారనమాట, ఇంకా బాగుంది. నిజం చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న వీడియోని సబ్స్క్రైబ్
బాయ్ అండి.